మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సర ఫలితాలు చూస్తే ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు,
జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, మొత్తంగా ఈ 9 పాదాలు కలిపి వృశ్చిక రాశి కింద చెప్పుకుంటాం. అదేవిధంగా మీ పేరులోని మొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో మీ పేరు కనుక మొదలైనట్టయితే దీన్ని వృశ్చిక రాశి కింద మీరు కూడా పరాభవనామ సంవత్సర ఫలితాలు చూసుకోవచ్చు. ఈ రాశికి నేను 2025 నుంచి 2033 వరకు కూడా గురుడి యొక్క అతిచారం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడూ లేనట్టుగా గురుడు ఒక 8 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూస్గా ఇక్కడ అతిచారంలో ఉంటా ఉన్నాడు. సో ఇది చాలా అసహజమైన గోచారం అని నేను చెప్తా వచ్చా. సో చాలా వీడియోస్లో నేను గతంలో కూడా ఈ గురుడి యొక్క అతిచారం గురించి నేను వీడియోస్ చేస్తూ కూడా వచ్చాను. సో ఇక్కడ చూస్తే గురువు గారు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండాల్సిన గురుడు సంవత్సరంలోనే 3 రాశులు మారుతూ ఉన్నారు. సంవత్సరంలో 3 రాశులు, ఒక సంవత్సర కాలం పాటు ఒక స్థానానికి సంబంధించిన ఫలితం, ఒక రాశికి సంబంధించిన ఫలితమే మనం చెప్పాలి. ఏ స్థానం ఆ స్థానం గురించి ఫలితమే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అతిచారం వల్ల 3 స్థానాల్లో మారిపోతున్నారు. సో జూపిటర్ ఈజ్ ఎక్స్పాన్షన్ ప్లానెట్, వెంటనే సీనరీస్ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతుంటాయి. సో చాలా ముఖ్యం అనమాట ఈ సంవత్సరం. యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇది భావోద్వేగాలతో కూడిన సంవత్సరంగా మనం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రథమ భాగం అంతా పరీక్షలతో, ద్వితీయ భాగం అంతా రిజల్ట్స్తో ఆధారపడినట్టుగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకు మనం ఆ మాట చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఫస్ట్ గ్రహ మూర్తిత్వాలు చూద్దాం. గురుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకున్న ప్రథమార్థం అంతా పరీక్షాకాలం. విపరీతమైన టెన్షన్స్, యాంగ్జైటీస్, స్ట్రెస్, రహస్య శత్రువులతో గడిచిపోతూ ఉంటుంది. మళ్ళీ ద్వితీయార్థం అంతా గురుడి యొక్క బలం. సో అది ఎలా మారుతుందో కూడా చెప్పుకుందాం. ఇక్కడ చూస్తే జూన్ 1వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్న గురుడు సువర్ణమూర్తి. సో ఈ సువర్ణమూర్తిత్వం వల్ల యాక్చువల్గా దీర్ఘాయుష్ ఉంటుంది వీళ్ళకి. మంచి అంటే టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇవన్నీ ఉన్నా కూడా దానికి పెట్టే ఖర్చులకు ఒక ఫలితం ఉంటుంది. ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, మన అన్కంట్రోలబుల్గా ఉండి దానికి డబ్బులు ఖర్చు అయిపోతే ఉపయోగం ఉంది. మా రోగం బాళ్ళ డబ్బులు పోయే శని బట్టి అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ సువర్ణమూర్తిత్వం వల్ల పడ్డ టెన్షన్కి మీరు పెట్టే ఖర్చుకి కానీ దానికి స్పెండ్ చేసే టైంకి కానీ ఒక అర్థం ఉంటుంది ఫస్ట్. సో దానివల్ల అష్టమ స్థానం అంటే ఆయుస్థానం. సో సువర్ణమూర్తిత్వంలో ఉండటం వల్ల మీ యొక్క శరీర దారిద్ర్యానికి సంబంధించి, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఒక రీట్యూనింగ్ని ఇచ్చి సమస్యని వెలికి తీసి పట్టుకొని దాన్ని కొంచెం సర్వైవ్ చేయటం వల్ల లాంగ్ లైఫ్ ఇస్తాడు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ లాస్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ లాస్ ఉన్న మళ్ళీ అష్టమ స్థానంలో సువర్ణమూర్తిత్వం వల్ల ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల పరంగానో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పరంగానో ధనలాభాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా జూన్ 1వ తారీఖు వరకు కూడా సువర్ణమూర్తి. జూన్ 2 నుంచి మళ్ళీ భాగ్యస్థానం, అత్యద్భుతమైన స్థానం భాగ్యస్థానం, రజితమూర్తి. రజితమూర్తిత్వం కూడా ఏం తక్కువది కాదు, చక్కగా మంచి ఫలితాన్ని వస్తుంది. మళ్ళీ అక్టోబర్ 31కి దశమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. సో అక్టోబర్ 31 నుంచి దశమ స్థానంలో సింహరాశిలో ఆయన ట్రాన్సిట్లో ఉంటున్నారు. అంటే ఒక్క పరాభవనం సంవత్సరంలో 8, 9, 10 3 స్థానాలు మారుతాడు. జనరల్గా ఒక్క స్థానంలో ఉండాలి ఆయన. ఇదే గురుడి అతిచారం. సో కాబట్టి ఇక్కడ ఈ గురుని యొక్క అతిచారం మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చాలా వరకు కూడా చాలా లోతైన మార్పులను తీసుకొస్తుంది. సంతాన పరంగా ఎవరినైతే మీరు అభిమానిస్తారో వాళ్ళకే దూరం అవటం కానీ, వాళ్ళకే కొన్ని సమస్యలు రావటం కానీ, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో కళ్ళ ముందే ఆవిరైపోతుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ని జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ క్లిష్టమైన పరిస్థితుల్ని చాలా మీరు ఫేస్ చేయడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది నా కర్మ ఫలితం అని మీరు అనుకుని లోపలే దానికి సమాధానంగా చెప్పుకునే పరిస్థితులు కూడా 8వ ఇంట గురుడు ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన మార్పులు, రహస్య శత్రువులు ఇక్కడ. అలాగే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి సంబంధించి, లీగల్కి సంబంధించిన విషయాలు అంటూ ఇక్కడ ఈ అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో అలాగే ఈ అష్టమ స్థానంలో కుటుంబంలో వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఆస్తుల్లో తలెత్తే వాదనలు కావచ్చు, లేదా ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గానో ఇలాగా కొన్ని విషయాల్లో
మీకు చాలా వరకు కూడా గురుడు కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ని ఇస్తూ ఉంటాడు. అలాగే 8th హౌస్ అనేది వెరీ గుడ్ హౌస్ ఫర్ జ్యోతిష్య శాస్త్రం, ఆయుర్వేదం, మంత్ర తంత్ర, రహస్య గ్రంథాలు, అంటే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డిటెక్టివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి, ఫార్మా రంగంలో డ్రగ్స్ కనిపెట్టే వాళ్ళకి ఈ గురుడు చాలా మళ్ళీ మంచి డెప్త్లో పనిచేస్తాడు. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు వీళ్ళకి. సో కాబట్టి 8th హౌస్లో గురుడి యొక్క సంచారం జూన్ 2వ తారీఖు వరకు కూడా ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా తల ఎత్తుకునే నిలబడండి నేను చెప్తున్నా. జూన్ 2 నుంచి కూడా గురుడు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా గురుడు ఉచ్చ స్థితిలోకి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. సో భాగ్యస్థానంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి 13 ఏళ్ల తర్వాత, 1-2 సంవత్సరాలు కాదు, 13 ఏళ్ల తర్వాత మంచి గురువుని పరిచయం చేస్తాడు, మంచి గౌరవాన్ని తెప్పిస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచిగా మీకు 9th హౌస్ విచ్చిరపరిచే లైఫ్ గ్రోత్కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు చేయాల్సిన అనేక పనుల గురించి గురుడు మిమ్మల్ని మోటివేట్ చేసి గతంలో నడిచిన పరీక్షా కాలానికి రిజల్ట్స్ని ఇస్తా, జూన్ 2వ తారీఖు నుంచి అద్భుతమైన ఫలితాలని, వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా, గురువుల ఆశీర్వాదాలు వీళ్ళకి ఇప్పిస్తా. సో చాలా వరకు కూడా అదృష్టం, ఫస్ట్ 9th హౌస్ రిఫరెన్స్ ఫార్చ్యూన్, అదృష్టాన్ని కలుగు చేసే విషయాల రీత్యా వాటి మీద మీకు ఎక్కువ ఫోకస్ పెట్టి తప్పకుండా మిమ్మల్ని ఇంకొక మంచి మెట్టెక్కించడానికి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు అన్ని విధాలా మీకు సహకరిస్తాడు. మబ్బులు విడిపోయినట్టుగా, ఒక పెద్ద గాలివాన వచ్చి, చెదురుమదురు గాలివానలు వచ్చి వాన వెలిసిపోయినట్టుగా జూన్ 2వ తారీఖు నుంచి పరిస్థితులు ఉంటాయి. ట్రస్ట్ మీ. సో అలాగే ఇక్కడ మళ్ళీ అక్టోబర్ 31 వరకు అక్కడ ఉంటారు. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ దశమ స్థానంలోకి వస్తారు. సో 10th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ప్రొఫెషన్. ఇక్కడ నుంచి కర్మ మీద, మీ యొక్క బాధ్యతల మీద, మీ యొక్క ప్రొఫెషన్ మీద, ప్రొఫెషనల్ స్టేటస్ మీద, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, మీ యొక్క బాధ్యతలను పెంచే విషయంలో, మీ యొక్క గ్రేడ్ని పెంచే విషయంలో గురుడు 10th హౌస్లో బాగా యోగిస్తారు. ఇక్కడ ఈ విధంగా గురు భగవానుడు 10th హౌస్లో మీకు అక్టోబర్ 30 నుంచి కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. శని మాత్రం ఇక్కడ మీకు ముఖ్యంగా ఏంటంటే, ప్రత్యేకంగా ఈ శని భగవానుడు 5వ ఇంట్లోనే మీకు సంచారంలో ఉంటా ఉన్నాడు, పంచమ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న శని సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, ఏ విషయాల మీద మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో, ఒక పక్క శని పట్టాడు పంచమ స్థానాన్ని, ఆ గురుడు అష్టమంలో ఉన్నాడు. మరి జూన్ 2 దాకా పనులు ఎలా అవుతాయి? సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, లవ్ లైఫ్ పరంగా చాలా చాలా నిలదొక్కుని మీకు ఎంత ప్రతిభ ఉన్నా, ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత కష్టపడాలా అన్నట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. శని కూడా వీటన్నిటి విషయాల్లో కొంతవరకు ఓకే, ఏదైనా సరే ఇంటెలిజెన్స్ ఉంటే కాదు, కాలం కూడా మనకి కలిసి రావాలనే పరీక్షలు పెడతాడు. మీ యొక్క విద్య, మీ యొక్క ఇంటెలిజెన్స్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాడు. సంతాన పరంగా కొన్ని పరీక్షలు పెట్టి దానికి సంబంధించి సంతాన సాఫల్యత గురించి చూసే వాళ్ళకి సో ఓకే, దానికి మార్గాన్ని కొన్ని టెస్టులు పెట్టి దానికి మార్గాన్ని కూడా ఆయనే ఇస్తాడు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు టఫ్ టైమ్గా నడుస్తూ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషన్, మీరు కెరీర్ ప్లానింగు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాదు, మనకు కావాల్సింది రియాలిటీ అనే విధంగా జాగ్రత్తగా మీ లైఫ్ని ఈ విషయాల్లో ప్లానింగ్ చేయించుకుంటూ నెమ్మదిగా డిసిప్లైన్డ్గా ముందుకు తీసుకెళ్తాడు. సో ఈ విధంగా శని పంచమ స్థాన స్థితి సంచారం కొంచెం ఆలస్యం అవుతాయి మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడానికి, సో పిల్లల విషయంలో అయినా దేనిలో అయినా. కానీ జూన్ 2 నుంచి గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం, అక్కడి నుంచి మీకు కొంచెం మళ్ళీ శని ఏదైనా చేదు ఉన్నప్పుడే తీపి రుచి తెలుస్తుంది, తీపి ఉన్నప్పుడే చేదు రుచి తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారిగా ఇన్ని పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ముందు కదులుతున్నారా అనే టైం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది జూన్ 2 నుంచి. సో 4వ ఇంట్లో రాహు మీకు యాక్చువల్గా ఇక్కడ డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మరి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. కొన్ని డిసాటిస్ఫాక్షన్స్ మీకు స్థిరాస్తుల విషయంలోనో, మదర్ హెల్త్ విషయంలోనో, కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ రీత్యానో, ఏదో ఎంత ఉన్నా ఏదో ఒక లేదు అనే ఒక లేమి లాంటి ఒక ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత లోపాన రాహు ఇస్తూ ఉంటాడు. సెకండ్ హ్యాండ్ సేల్స్, సెకండ్ హ్యాండ్ పర్చేజెస్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు సేల్స్ అండ్ పర్చేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. సో అలాగే ఇంట్లో చిన్న చిన్న కలహాలని, గృహ మార్పులకి సంబంధించి కొన్ని పరిణామాలని, ఉద్యోగంలో నేనేంటి అనే ఒక రకమైన క్వశ్చన్ మార్కుని కూడా
మరి కేతువు తీసుకొస్తూ ఉంటాడు, దశమ స్థానంలో ఉంటాడు కదా యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ దశమ స్థానంలో ఉన్న కేతువు అలాగా. సో కాబట్టి తర్వాత నెమ్మదిగా మళ్ళీ డిసెంబర్ 6 తర్వాత మళ్ళీ రాహుకేతువులు ఇద్దరు మారుతారు. రాహు తృతీయంలోకి, కేతువు భాగ్యంలోకి. తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి స్టాండర్డిజంని, ధైర్యాన్ని, సాహసాలను ఇస్తాడు. కాబట్టి అంటే ఇక్కడ కంపేరిటివ్ ఈ పరాభవన సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం అంతా జూన్ తర్వాత అంతా కూడా గురుడి మార్పు, తర్వాత రాహు మార్పు, ఇలాగ మార్పులతో చాలా వరకు కూడా మీరు మంచి ధైర్యంగా ముందుకు వెళ్ళే అడుగులే పడతా ఉంటాయి. సో ఈ విధంగా గురుడు మారుతున్న ఈ 3 రాశులు, రాహు మారుతున్న 2 రాశులు, అలాగే శని యొక్క ట్రాన్సిట్ మీన రాశి, ఇన్నిటి ఫలితాల మీద మనం చూడాలి. యాక్చువల్గా ఒక్క రాశిలో మారితే ఆయన గురించి చెప్పచ్చు, 3 రాశులు మారితే మనం ఏం చెప్తాం? ఒక్కొక్క రాశి గురించి మనం ఒక్కొక్క స్థానం గురించి చెప్పుకుంటే టైమే సరిపోదు. సో మంత్లీ, వీక్లీ లాంటివి కంపల్సరీగా మనం ఫాలో అవుతూ ఉండాల్సిందే. డ్రాస్టికల్ చేంజెస్ 3 నెలలకి, 5 నెలలకు, 3 నెలలకు వచ్చేస్తున్నాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుందో అర్థం కావాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు ఫాలో మంత్లీ అండ్ వీక్లీ రాశి ఫలాలు. సో మరొకసారి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.